ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూలై నెలలో మిథున రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఎలాగుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే రవి శుక్రుల సంచారం జరుగుతుంది. ద్వితీయంలో బుధుడు, చతుర్థంలో కేతువు, భాగ్యంలో శని వక్రించి సంచారం చేస్తున్నాడు, దశమంలో రాహువు, లాభంలో కుజుడు, వ్యయంలో గురుడు సంచారం చేస్తున్నారు. అలాగే జూలై 6వ తేదీన శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. జూలై 12వ తేదీన కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. జూలై 16వ తేదీన రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే జూలై 19వ తేదీన బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. జూలై 31వ తేదీన శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యంగా ఈ నెలలో ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ గుండె సమస్యలు కానీ, రక్తపోటు కానీ, తలనొప్పులు కానీ, ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ జూలై నెలలో ఈ రాశి వారికి సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా కోపం, చిరాకు బాగా పెరిగిపోతూ ఉంటుంది. కోపం తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కోపాన్ని కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చిన్న చిన్న ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ మిథున రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా శుక్రుడు ఈ నెలంతా కూడా మీరు 30వ తారీఖు వరకు కూడా శుక్రుడు జన్మరాశి అంటే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రథమ స్థానంలో సంచారం చేయటం వల్ల 6వ తేదీ వరకు కూడా ప్రథమ స్థానంలో 1వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు రవితో కలిసి ఉంటాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా మంచి మీరు చేపట్టిన కార్యక్రమాలు ధనపరంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు ధనం మీకు చేతిలోకి వస్తుంది, అందుబాటులో ఉంటుంది. అలాగే మంచి ఉత్సాహంతో, సంతోషంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యత్న కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే జన్మరాశిలోనే రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎక్కువగా పనులు చేపట్టిన పనుల్లో బాగా అలసిపోవటం కానీ, భోజన వేళల్లో సమయాలు మారిపోవటం కానీ, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏంటంటే కొంచెం అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు ఏర్పడి మానసిక ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ శుక్రుడు 6వ తేదీ నుంచి మరి
కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు, అంటే ద్వితీయ రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆదాయపరంగా ఈరోజు ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనవృద్ధి కలుగుతుంది, ధాన్యవృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది, చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. స్త్రీ సుఖం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యాలలో మీరు పాల్గొనడానికి, ఆకస్మిక ధనాలు రాబట్టడానికి, సంతోషం కలగడానికి, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అంటే వాక్కు స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయన బుధుడు 18వ తారీఖు వరకు కూడా 2వ స్థానంలోనే ఉంటాడు. 18వ తారీఖు వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచి ధనవృద్ధి కలుగుతుంది, సుఖం సంతోషం సొంతమవుతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే విద్యా వినోదాలు కూడా వీళ్ళకి కలుగుతాయి. చాలా హ్యాపీగా సంతోషంగా కూడా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 19వ తేదీ తర్వాత నుంచి, అంటే 19వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి బుధుడు తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పటికీ నుంచి కూడా మీకు అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే అనుకోని ఇబ్బందులు కూడా మీకు ఇబ్బందులు పెడతాయి. దానివల్ల ఏంటంటే మీకు ఒక రకమైన ఆత్మన్యూనతాభావం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులైతే ఉద్యోగ ప్రాంతాల్లో జాగ్రత్తగా కష్టపడి పనిచేసుకోవాలి, నిబద్ధతతో పనిచేసుకోవాలి. పై అధికారులు ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బంధువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే పనుల్లో ఆటంకాలు, చిన్న చిన్న సమస్యలు రావటం వల్ల ఏంటంటే ఒక రకమైన వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే చేయాల్సిన పనులకి తగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ఏదో విధంగా దాన్ని లేట్ చేయటం, ఏదో విధంగా వాటిని ఆలస్యం చేయటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మానసిక ప్రశాంతతను తెచ్చుకొని మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. కుటుంబ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబ వ్యవహారాల పరంగా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ నెల అంతా కూడా కొంచెం కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జన్మరాశిలో అంటే పంచమాధిపతి శుక్రుడు బాగా అంటే 1-2 స్థానాల్లో ఈ నెలంతా ఉన్నప్పటికీ కూడా కుజుడి యొక్క దృష్టి పడటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు. చదువులో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. దానివల్ల ఖచ్చితంగా కూడా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే చదువులో మాత్రం వీళ్ళకి మంచి ప్రేరణ లభిస్తుంది, మంచి ఉత్సాహం లభిస్తుంది. దానివల్ల ఏంటంటే అది లభించినప్పటికీ కూడా మీరు కష్టపడి మంచి ఉత్సాహంతో కష్టపడి మీరు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జూలై 7 తర్వాత నుంచి కూడా మరి శుక్రుడు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి కుజుడు జూలై 12 నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు చదువుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఉండి కనుక మీరు కనుక చదువు మీద దృష్టి పెడితే మంచి ఏకాగ్రత కుదురుతుంది, విద్యలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే
11వ తేదీ వరకు కూడా కుజుడు వృషభ రాశిలోనే మేష రాశిలోనే ఉంటాడు. ఈ మేష రాశిలో ఉండటం వల్ల ఇది లాభస్థానం అయింది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయపరంగా 11వ తేదీ వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం మీకు సమకూరుతుంది, ఆదాయం కూడా వృద్ధి అవుతుంది. అలాగే ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ధైర్య సాహసాలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే 12వ తేదీ నుంచి మరి కుజుడు 1000 స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి అక్కడే గురుడు కూడా ఉన్నాడు కాబట్టి 1000 స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు ఖర్చులు బాగా పెరుగుతాయి. అనాలోచిత ఖర్చుల వల్ల, అనాలోచిత ధన వ్యయం వల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు సహనంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు. అలాగే మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద ఉపయోగించకూడదు. కోపాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట పెట్టకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే డబ్బులు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే వచ్చిన ఆదాయం ఎక్కువగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దశమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆ దశమాధిపతి గురుడు కూడా 1000 స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగంలో మీరు ఖచ్చితంగా మీ పై అధికారులతో కానీ మీ తోటి ఉద్యోగులతో కానీ జాగ్రత్తగా ఉండాలి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన మరిన్ని మంచి ఫలితాల కోసం, ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే వైష్ణవ సంబంధమైన ఆలయాల్ని మీరు సందర్శించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.